లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గం మవ మండలం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 1/8/2024 తేదీ నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లే 4 సంవత్సరాలు కన్నా ఎక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులు వెనుక కూర్చున్న వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం గురించి నిడుమోలు నేషనల్ హైవే మీద అవగాహన కార్యక్రమం నిర్వహించిన కూచిపూడి ఎస్ఐ టి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకపోవటం వలన ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కావున యువత విధిగా హెల్మెట్ ధరించి స్వీయ రక్షణ పాటించాలని, మోటార్ వెహికల్ చట్ట నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోతే ₹1000 జరిమానా మరియు 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని చెప్పడం జరిగింది. యువత డ్రగ్స్, మద్యం మరియు చెడు అలవాట్ల జోలికి పోకుండా మంచి క్రమశిక్షణతో ఉన్నత విలువలు గల పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. నమస్తే అండి, నేను కూచిపూడి సబ్ ఇన్స్పెక్టర్ అండి. గౌరవ ఎస్పీ గారు యొక్క సూచనల మేరకు, గౌరవ హైకోర్టు యొక్క సూచనల మేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. రిగార్డింగ్ ఏంటంటే హెల్మెట్ల గురించి, సీట్ బెల్ట్ గురించి. ఎందుకంటే నేషనల్ హైవే మీద మనకి జరిగే రోడ్డు ప్రమాదాలలో ఆల్మోస్ట్ 85% ప్రమాదాలన్నీ కూడా హెల్మెట్లు లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయని చెప్పేసి హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది విషయాన్ని. ఈ విషయం మీద హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు ఉన్నత స్థాయి అధికారుల యొక్క సూచనలతోటి ప్రజలందరూ కూడా రోడ్డు మీద ప్రయాణించే ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ అవగాహనలో భాగంగా ఈరోజు నిడుమూలలో హైవే మీద ఈ 2 వీలర్స్ వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఖచ్చితంగా బైక్ మీద ఎంతమంది వెళ్తే ఇద్దరు, తల్లి కూతురు వెళ్తే తల్లి కూతురు, ఎంతమంది వెళ్తే అంతమంది కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ధరించకపోయిన ఎడల జరిగే అనర్థాల గురించి కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. 40 సంవత్సరాలు దాటి వయసు దాటిన వాళ్ళు ఎవరున్నా సరే బండి మీద ప్రయాణిస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ ధరించిన పక్షంలో అయితే ₹1000 జరిమానా విధించడం పాటు వాళ్ళ యొక్క లైసెన్సు 3 నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 వీలర్స్ వాడేవాళ్ళందరూ కూడా విధిగా సీట్ బెల్ట్ ధరించాలండి. సీట్ బెల్ట్ ధరించిన పక్షంలో వాళ్ళకు కూడా జరిమానాలు విధించి తదుపరి 1వ తారీఖు నుంచి సీరియస్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాహనదారులు, రోడ్డు యూజర్స్ అందరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తులకి రక్షణ తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.